వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు సింపుల్ గోంగూర చట్నీ చూసి చూపిస్తానండి. ఇది 2 minutes ఓన్లీ. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను చూసారా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో గ్రీన్ చిల్లీ పడుతుందండి. ఇది కొంచెం స్పైసీగా ఉన్నాయి కాబట్టి నేను తక్కువే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని వాష్ చేసేసుకుని బాయిల్ చేసుకుందాం. చూసారా ఇలా ఒక బాండీ తీసుకొని ఆయిల్ ఏమి వేయక్కర్లేదండి, గ్రీన్ చిల్లీ వేసేసుకోండి. ఇలా ఒక బాండీ పెట్టుకొని మనం ఆయిల్ లేకుండానే వేసేసుకోవాలండి గ్రీన్ చిల్లీ. దీనిలో ఇప్పుడు మనం వాష్ చేసినటువంటి గోంగూరను కూడా వేసేద్దాం. చాలా తక్కువ ఆయిల్, ఓన్లీ పోపుకే ఆయిల్ ఉంటుందండి, దీనికి అవసరం లేదు. చూసారండి అంత గోంగూర వేసేసుకున్నాము. గోంగూరలు ఏంటంటే తెల్లది ఎర్రది రెండు ఉంటాయండి. ఇదొకటి అదొకటి తీసుకున్నట్టయితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఒకటే తీసుకుంటే కొంచెం చేదనిపిస్తుంది కాబట్టి రెండు మిక్సెస్ చేసుకోవాలండి. దీనిలో ఎంత ఒక టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. వేసుకొని క్లోజ్డ్ లిడ్ పెట్టుకోవాలంటే మూత లోపలికి ఉన్నది పెట్టుకుంటే కనుక ఈ స్వెట్ తోటే ఈ ఆవిరితోటే బాయిల్ అయిపోతుందండి. హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకుందాం. చూసారు ఇప్పుడు మూత పెట్టాం కదా, ఒక 2 minutes వెయిట్ చేద్దామండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. చూడండి ఎలా బాయిల్ అవుతుందో, కొంచెమే కదండి మనం వాటర్ వేసింది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం, ఎందుకంటే మొత్తం బాయిల్ అవ్వాలి కాబట్టి. ఇలా నూరుకొని వేడివేడి అన్నంలో తింటే సూపర్ టేస్ట్ అండి. ఇదేం కొత్తగా కాదు, మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి చేస్తూ ఉన్నదే సింపుల్గా. కొంచెం బాయిల్ అవనిద్దాం. సరే మూత తీసి చూద్దామండి. చూసారా కంప్లీట్గా బాయిల్ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనము ఇది చల్లారే వరకు వెయిట్ చేద్దామండి. కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు రోట్లో రుబ్బుకుందాం. చల్లారే వరకు ఒక 2 minutes వెయిట్ చేద్దాం. సరే అండి ఇప్పుడు గోంగూర కంప్లీట్గా చల్లారిపోయిందండి. ఇది ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ గ్రీన్ చిల్లీ సపరేట్ చేసుకొని నూరుకోవాలి. ఎందుకంటే దీంతో పాటు నూరితే ఇది మెత్తగా మెదగదు కాబట్టి, గోంగూర అంత మెత్త ఫేస్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలా ఒక్కొక్కటి తీసుకొని వేరే బౌల్లో వేసుకొని ఇది ఫస్ట్ నూరుకుందామండి. ఇప్పుడు మనము ఇలా సపరేట్ చేసిన గ్రీన్ చిల్లీ వేద్దామండి. దీనిలో కొంచెం జీరా, కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా నూరుకుందాం ఫస్ట్. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మెత్తగా నూరుకుందామండి. ఇది నూరుకున్న తర్వాత ఇప్పుడు మనము గోంగూర యాడ్ చేసేసుకుందాము. పచ్చి జీరానేనండి నేను వేసింది, వేయించింది కాదు. ఇది సింపుల్గా చాలా టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ లెస్ అండి, తక్కువ ఆయిల్, మనం ఓన్లీ పోపుకే వాడతాం ఆయిల్. ఇలా చూసారా ఇలా కొంచెం మెత్తగా నూరుకున్న తర్వాత అప్పుడు మనము గోంగూరని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు గోంగూర యాడ్ చేసుకుందాం. చూసారండి ఇలా మెత్తగా మెదిగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం గోంగూర యాడ్ చేసుకుంటాం, ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకుంది. ఇలా వేసుకుని దీన్ని కూడా మెత్తగా నూరేసుకున్నాం. కొంచెం మరీ ఫేస్ లాగా కాదండి, కొంచెం పచ్చగా నూరుకుంటేనే బాగుంటుంది. ఈజీగా మెదిగిపోతుందండి, లేకపోతే కాబట్టి మనకు పెద్దగా ఎక్కువ టైం ఏం పడుతుంది మిగతా చట్నీస్ లాగా. చూసారా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఒక్క నిమిషం నూరేసుకొని తీసేసుకున్నాం. చూసారా కంప్లీట్గా మెదిగిపోయిందండి. ఇలా కొంచెం చింతపండు గుజ్జు వేసుకుందాం మనం టేస్ట్కి సరిపడా. దీన్ని కూడా మిక్స్ చేసేసి ఒకసారి నూరుకొని తర్వాత వెల్లుల్లి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది మెదిగిపోయింది కదండి, దీన్ని తీసి ఇట్లా పక్కన పెట్టేసుకొని ఇలా బౌల్లోకి వెల్లుల్లి నూరుకున్న తర్వాత మెత్తగా ఇది యాడ్ చేద్దాం. ఎందుకంటే దీంట్లోనే వేసేస్తే ఏంటంటే వెల్లుల్లి మెదగదండి అసలు. ఇప్పుడు ఇలా వేసుకొని దీన్ని మంచి కచ్చాపచ్చగా దంచుకోవాలండి. ఈ గోంగూర ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే జారిపోయి మెదగదండి అసలు. ఇలా మొత్తం మెత్తగా నూరుకున్న తర్వాత ఆ గోంగూరను కూడా యాడ్ చేసేసుకున్నాం. చూసారండి ఇలా మెదిగింది కదా, ఇప్పుడు దీనిలో మనం గోంగూర యాడ్ చేసేసుకుందాం. దీన్ని కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి నూరుకుందాం. చూసారండి ఇప్పుడు కంప్లీట్గా నూరేసుకున్నామండి. ఇప్పుడు తీసేసుకొని నేను పోపు చేసేసుకుందాం. వేరే బౌల్లో షిఫ్ట్ చేసేసుకుని పోపు వేసుకుంటే మన గోంగూర చట్నీ రెడీ అవుతుందండి. ఆల్రెడీ నేను పోపు పెట్టుకున్నానండి. ఆయిల్ పెట్టుకుని కూడా పోపు గింజలు వేసేసాను, అవి వేగిపోయాయి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు వేద్దాం. నెక్స్ట్ కొన్ని కర్రీ లీవ్స్ వేద్దామండి. నెక్స్ట్ చిటికెడు ఇంగువ అండి. చూసారా మన పోపు రెడీ అండి. చూసారా ఇప్పుడు మనము పోపు యాడ్ చేసేసుకుందామండి.
ఇక్కడ మన గోంగూర చట్నీ రెడీ అండి. దీనికి అడిషనల్గా టేస్ట్ కోసం ఇలా సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఇక టేస్ట్ సూపర్ అండి. పచ్చి ఆనియన్సే మీరు నూరేటప్పుడు వేసి నూరుకున్నా నో ప్రాబ్లం. ఇలా అయితే ఏంటంటే కొంచెం సన్నగా చాప్ చేసుకుంటే ప్రతి ముద్దకి మనకు ఒక పీస్ తగిలితే కనుక టేస్ట్ బాగుంటుంది కదండి. చూసారండి మన గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ సూపర్ అండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇట్స్ వెరీ సింపుల్, లెస్ ఆయిల్ అండి. మనం ఓన్లీ పోపుకి వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అంటే తక్కువ టైంలో అవుతుందండి. ఫాస్ట్గా చేసుకోవచ్చు మనం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.